ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాల శుభాలు మీకు తెలియజేస్తున్నాను. రాత్రంతా సుఖమైన నిద్ర పట్టిందా? ప్రభు మిమ్మును మీ కుటుంబాలను మీ పడకల యందు కావలి ఉండి మిమ్మల్ని నడిపించి ఉన్నాడని నేను తలంచుచున్నాను. ప్రియ సహోదరుడా, ఈ దిన వాక్యాన్ని మనం చదువుకుందాం, వాగ్దానాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథంలో నుండి 46వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూద్దాం. దేవుడు మనకు ఆశ్రయంలో దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే కీర్తనకారుడు దేవుణ్ణి ఆశ్రయించిన వారు క్షేమస్థితిలో ఉంటారు అని తెలియచేశాడు. అందుకని ఇక్కడ అంటాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దావీదు జీవితంలో అనేకమైన ఆపదలు వచ్చాయి. దావీదు జీవితంలో శత్రువులు అనేక మంది దావీదు చుట్టుముట్టారు. తన గర్భవాసమున పుట్టిన కుమారుడు అబ్షలోము, అదోనై వారు తన మీదికి వెదురు తిరిగారు, శత్రువులుగా మారారు రాజ్యము కొరకు. అలాగే సౌలు దావీదును చంపటానికి అనేక మార్లు ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు తన భక్తుడైన దావీదును వారి చేతికి అప్పచెప్పల. దానికి కారణం ఏంటో తెలుసా? వారికి దేవుడు దావీదును ఎందుకు అప్పచెప్పదో తెలుసా? మహోన్నతుడైన దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు. మహోన్నతుడైన దేవుడు పేరు పెట్టి పిలిచాడు మనల్ని. ఆ మహోన్నతుడైన దేవుడు మనల్ని శత్రువైన సాతానుకో అప్పజెప్పడు, మనల్ని శ్రమలకు అప్పజెప్పడు, మనల్ని రోగబాధకు అప్పజెప్పడు, మనల్ని దుఃఖమునకు దేవుడు అప్పజెప్పడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, తన కుమారులను ఏర్పరచుకున్నాడు. అందుకనే ఈరోజు నీవు శ్రమల్లో, కష్టాల గుండా, ఇబ్బందుల గుండా వెళ్తున్నావు. నీవు ఒంటరితనములో నీవుంటే దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్ళు. దేవుణ్ణి ఆశ్రయించిన ఎడల దేవుడు నీకు సహాయకుడై ఉంటాడు. కీర్తనాకారుడు ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు అంటాడు. నీకు ఆపదలు సంభవించాయా? నీకు శ్రమ సంభవించిందా? నీకు శోధన కాలములో నీవు ఉన్నావా? రాత్రంతా నిద్రపట్టని పరిస్థితుల్లో నీవు ఉన్నావా? నీకు ఒక ఆశ్రయ దుర్గం ఉంది, నీకు ఒక ఆశ్రయం ఉంది. ఆ ఆశ్రయం ఎవరో తెలుసా? మహోన్నతుడైన ప్రభువారు. ఆయన గాయపడిన హస్తాల్లో నేను దాచుకుంటాడు. ఆయన నీకు ఆశ్రయంగా ఉన్నాడు. మరి ముఖ్యంగా ఆపదల సమయంలో ఈ లోకములో అందరిని చేయబెడవచ్చు ఆపదలు వచ్చినప్పుడు. కానీ నిన్ను పిలిచిన దేవుడు నిన్ను చేయబెడవడు. ఆయన తన రెక్కల చాటు నిన్ను దాచుకుంటాడు. ఆయన తన గుడారం మాటుని నిన్ను దాచుకుంటాడు. ప్రియ సహోదరుడా, ఆపదలు సంభవించాయా? శోధన కాలంలో నీవున్నావా? ఇదిగో నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఆశ్రయం ఉన్నది. ఆ ఆశ్రయమే గాయపడిన హస్తాలు, ఆ ఆశ్రయమే ప్రభు అయిన క్రీస్తు. ఆయనను ఆశ్రయించు. నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు నీవు చూస్తావు. ఆ ఆశ్రయమునకు నీవు వెళ్తే నీవు నిమ్మలంగా ఉంటావు, నీవు విశ్రాంతి తీసుకుంటావు. 91వ కీర్తనలో చెప్పబడినట్లు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనను ఆశ్రయిస్తే నీవు నెమ్మదిగా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా నీవు సుఖముగా నిద్రపోతావు. కారణం ఏంటో తెలుసా? నీవు ఆశ్రయించిన మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సమర్థుడైన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఆయనను నీవు ఆశ్రయించినట్లయితే ఆయన నిన్ను ఈ దినమంతా తన రెక్కల చాటు నిన్ను నడిపించి మహోన్నతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. నాతో తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, దయగల దేవ, సర్వాధికారి, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కీర్తనకారుడు చెప్పినట్లు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. అవును ప్రభువా, మా జీవిత కాలంలో అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనల గుండా వెళ్ళి రాత్రంతా నిద్రలేని పరిస్థితిలో ఉన్నాం. అయ్యా, ఈ ఉదయకాలంలో నాయన మా జీవితాల్లో నీవు ఆశ్రయముగా మిమ్మల్ని చేసుకుంటానికి నీ కృపను మాకు అనుగ్రహించండి.
ఎవరైతే నిన్ను ఆశ్రయంగా చేసుకుంటారో వారికి విశ్రాంతిని, వారికి నెమ్మదిని కలుగ చేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.